పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఈ లోకములో జీవించుట ఒకేసారి ప్రభు జీవించిన ఉన్నతమైన జీవితం జీవించాలి. 14, 15, 16, 17, 18, 19 6 రోజులు గడిచిపోతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఉన్నది 34 రోజులు. ప్రతిరోజు నేనైతే లెక్క పెడుతూ ఉన్నాను. కారణం, దేవుడు మనకు ఆయుస్సును పొడిగిస్తున్నాడు. మట్టి నుండి వచ్చావు, మట్టికి వెళ్ళిపోతావు అని సువార్త కోసం పిలుస్తున్న రోజులే యేసుతో నడిపే రోజు. రండి, మనమందరం కలిసి 6వ దినం కూడా ప్రత్యేక దీవెనలు కలగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన జీవితాన్ని అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మెరుగు, శారద, శ్రీనివాసులు వివాహమునకు ఉన్న ఆటంకాలు తొలగిపోనట్లుగా మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు యోమా శ్రీనివాస్. పెంటారెడ్డి శౌరిలమ్మ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు పెంటారెడ్డి ఆరోగ్యమేరీ రాణి. అలాగే నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న బి సిలివా మేరీపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా నూతన గృహం ప్రభు వారికి దయచేసినందుకు కృతజ్ఞతగా రానున్న సంవత్సరంలో ఆమె చెయ్యి ప్రతి పనిని ప్రభు దీవించి ఆమె హృదయ వాంఛలన్నీ నెరవేరినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్నటువంటి బి సిలివా మేరీ, హ్యాపీ బర్త్డే టు యూ, బిలేటెడ్ విషెస్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కె రాజా. అలాగే మెరుగు, శారద, శ్రీనివాస్ వివాహంలోని ఆటంకాలు తొలగిపోవాలని మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసేవారు యోమా శ్రీనివాస్. ఆంథనీ దాస్ బైపాస్ సర్జరీ ఆపరేషన్ లేకుండా దేవుడు అద్భుతం చేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. యాష్ కళాకర్, కవిత కళాకర్, సాక్షి కళాకర్, స్టీఫెన్ కళాకర్ మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పెంటారెడ్డి అనన్య జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు పెంటారెడ్డి మర్రెడ్డి పౌలీనా. పెంటారెడ్డి అనన్య జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ దినము ఉడకంలో పాల్గొనడానికి వస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రభు ఉద్దేశములను ప్రభువుకు అర్పిస్తూ ప్రభుని ప్రార్థన చేద్దాం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊడ్డయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నా. ఈ రోజు నుండి తెలుగు వడకం ప్రారంభం కాబోతున్నది. ప్రజలు ఎంతో ఎదురు చూస్తూ వస్తారు. వారి దాహముని తీర్చే ఉడకముగా మారాలని పరలోక చవాణి భక్తితో ప్రార్థిస్తామా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, సిలువ క్రింద నిలబడుతున్నావు, చూచే భాగ్యం దయచేయమమ్మ. మా కోసం ప్రార్థించమ్మా. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారకని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఉపదేశకుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 12 verse 7. నరుని దేహము మట్టి నుండి వచ్చిన ఆ మట్టిలోనికే తిరిగిపోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని దగ్గరికి చేరుకొనెను. నా ప్రాణం దేవుడిచ్చినది, తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి. ఆ ధ్యాస మనుషులకు ఈ రోజులు లేరు. ఈ లోకమే జీవితంని జీవిస్తున్నారు. అందుకే రిమైండ్ చేస్తున్నాడు దేవుడు, నా నుండి వచ్చావు, నా దగ్గరికి తిరిగి వచ్చేసేయాలి, మట్టికి పోతావు అని పిలుస్తున్న పాట ఇది. ఎస్, we return to him because we come from him. We will return to the mud to be a warning for me and you. And what we must do in the meantime, ఈ టైంలో ఏం చేయాలి? ఒకటే చేయాలి, అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమ ఒకటే నిన్ను పరలోకానికి తీసుకొని వెళుతుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం అలా చెప్తూ ఉంది. అన్నీ గతించిపోతుంది, ప్రేమ ఒకటే నిరంతరం. 1 Corinthians 13 chapter says, only love will lead you to heaven. Everything else will cease. So if you don't love, no heaven for you. నీవు ప్రేమించకపోతే, మన్నించకపోతే పరలోకం నీకు లేదు. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. మనం లోకమునకు వచ్చినప్పుడు ఏమి వెంట తెచ్చితిమి? ఏమీ లేదు. మనం లోకమును వదిలి నిష్క్రమింపినప్పుడు వెంట ఏమి తీసుకొని పోవదుము? ఏమీ తీసుకొని పోము. ఇప్పుడే చెప్పాను, ప్రేమ ఒకటే. When we came to this world, what we carried and came? Nothing. When we return back, nothing. Only one thing, love, love, love. ప్రార్థించి పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ లోకములో జీవించుట ఒకేసారి. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? ఈ లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు?
వెళ్ళిన వేళ వెంటేమి తీసుకుపోతావు. పరులకు చూపించే కరుణా ప్రేమయే, పరులకు చూపించిన కరుణా ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. జ్ఞానముంటే అందరినీ ప్రేమిస్తాం, అందరికీ ఆత్మను పంచుదాం, ప్రార్థిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ ఫేస్లో మాత్రం, ముఖంలో మాత్రం ఒక వ్యక్తికి దురదలాగా వచ్చేసి బాధపడుతున్నది, పురుగులు బారినట్టు అనిపిస్తుంది. ఏదో పురుగు పడితే ఎట్లా అలర్జీ వస్తుందో అలాంటిది. ఈ రోజు నుండి దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తూ స్వస్థపరుస్తూ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 వచనం. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి తాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీనినన్నిటినీ అన్యులు కాంక్షింతురు. మనం ఏం చేయాలంట మరి? మత్తయి 6:33. మొదట ఆయన రాజ్యంను, నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడు. 40 రోజులు ఈ ఛాన్స్ అండి మనకు. అన్నీ పక్కన పెట్టేసేయాలి, దేవుని వెదకాలి ఈసారి. అందుకే అన్నీ ఇస్తాడంట. Do not be worried about what to eat, what to dress up, what to drink. Your Father knows. These are Gentiles who think about it. Matthew 6:31-32. Then what must we do? Seek ye the first the kingdom of God, and all the rest will be added unto you. 40 days are given, 6 days are over. 6 రోజులు అయిపోయింది. ఇప్పుడైనా వెదకుదాం, దేవునితో గడుపుదాం. యేసుతో 40 రోజులు ప్రార్థనతో పాడదామా? ప్రేమిన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది
ఈ మట్టిలోనికే అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ మట్టిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి. ఈ మట్టిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఏమి తినదమా ఏమి తాగెదమా అని తలంపులతో అన్యులు గతియుతురు. ఏమి తినదమా ఏమి తాగదమా అని తలపులతో గతితురు. పరలోక రాజ్యము వెదకుము మనసా, పరలోక రాజ్యము వెదకుము మనసా. అన్నియు ప్రభు నీకు సమకూర్చును. అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. కొన్ని రోజులే ఈరోజు జీవితమని తలంచి దేవుని ఏది మారుతున్నారో దాని కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వచ్చే బుధవారం ప్రభు చిత్తమైతే ఇప్పుడు నేను చదవబోయే వాక్యానుసారం ఒక ధ్యానాంశం యేసుతో 40 రోజుల కార్యక్రమంలో బుధవారం సాయంత్రం మీతో పంచుకుంటాను. ప్రభు చిత్తమైతే నాకు ఇట్లా అనిపిస్తుంది, ఆ ధ్యానాంశం క్యాప్షన్ థంబ్నెయిల్ ఇవ్వాలని. దొరికిన ఈ అవకాశం, దొరకదు ఈ అవకాశం అని. ఎఫెసీ 5:15-16, ఎఫెసియన్స్ చాప్టర్ 5:15-16. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారో అని గురించి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు, ఇవి చెడు దినములు. కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. ఎఫెసియన్స్ 5:15-16. See to that, take care how you live your life, because these days are evil. Make use of every opportunity. When God is talking to you, listen to him. దేవుడు మాట్లాడినప్పుడు వినుము,
లేకపోతే సడన్గా దేవుడు తీసుకెళ్ళిపోతాడు నన్ను నిన్ను అని భయం రావాలని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎస్, సడన్లీ విల్ టేక్ అస్. వీ నీడ్ టు లిసన్ వాట్ ఈస్ ట్రైంగ్ టు కన్వే టు అస్ త్రూ దిస్ 40 days, మీ అండ్ యూ. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? దొరికెను ఈ అవకాశం, దొరకదు ఈ అవకాశం. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఎట్లు నీవు జీవిస్తున్నావని పరిశీలించుకో, ప్రభు ఇచ్చిన అవకాశం వినియోగించుకో. ఎట్లు నీవు జీవిస్తున్నావు పరిశీలించుకో, ప్రభువు ఇచ్చిన అవకాశం వినియోగించుకో. పిలుపునకు తగిన విధంగా జీవించుకో, పిలుపునకు తగిన విధంగా జీవించుకో. ఇచ్చిన ఆత్మలను రక్షించుకో, ఇచ్చిన ఆత్మలను రక్షించుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఇంత గొప్ప అవకాశం సిలువ వైపు చూస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు కాపాడుతున్నాడు దేవుడు, ఆయుస్సును పొడిగిస్తున్నాడు. కారణం కొన్ని మనం ఇంకా కంప్లీట్ చేయాలి. కావున ఇంకా చాలామందిని ప్రేమించి అనేక మందిని ఆత్మలు రక్షించాలని, అందుకే సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. బ్రతికి ఉంటే చాలామందిని బ్రతికిస్తామని ప్రార్థన చేద్దాం. లార్డ్,
If you protect me, I will protect many people and love them and take them to you, Jesus. Give me a chance like that. That's a prayer we are making every day. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును తెలుగు పాల్గొనబోతున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్ యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ఈరోజు సాయంత్రం నుండి కొంతసేపట్లో తెలుగు వడకం స్టార్ట్ అవుతుంది. ఎంతో ఎదురు చూస్తుంటారు జనాలు. దయచేసి యేసు ప్రభు శిలువ నుండి వాళ్ళని దీవించమని ప్రార్థించండి. ఫ్రమ్ దిస్ ఈవినింగ్ వీఆర్ బిగినింగ్ ద తెలుగు రెట్రీట్. పీపుల్ మే బి కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. మే గాడ్ ఫ్రమ్ ద క్రాస్ బ్లెస్ దెమ్. కంటిన్యూ టు ప్రే. వాళ్ళు ఎవరైనా మిస్ అవుతే రేపు ఉదయం కూడా రావడానికి ట్రై చేయండి, మీకు ఛాన్స్ ఇస్తాం. ఇఫ్ సంబడి మిస్డ్ ఇట్, ఈవెన్ కమ్ టుమారో మార్నింగ్ విల్ అడ్మిట్ యూ. 2 తిమోతి 4:7 నేను మంచి పోరాటం పోరాడి పరుగు పందెం ముగించితని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నేనైతే అలా చెప్పాలని అనుకుంటున్నాను నా చివరి రోజు. అలాంటిది ఈరోజు ఆయన నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎస్, మంచి పోరాటం పోరాడాడంట, పరుగు పందెం ముగించాడంట. దగ్గరికి వచ్చింది మరణం. నాకైతే తెలియదు, మీకు తెలియదు, ఎప్పుడు వస్తే ఆయనకి తెలిసింది. అందుకే విశ్వాసం నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానం వేచి ఉన్నది. నీతి కిరీటం నీతిగల న్యాయాధిపతి ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. See how confident he is about his life, because he did his best to love and save souls. That's why he is so confident, and he protected his faith. 2 తిమోతి 4:7 అలా చెప్తుంది. 2 Timothy 4:7. Many things will happen, but you have to fight and keep our faith, save many souls along with our souls, and take them to Jesus. ఈ 40 రోజులు పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసి పోవునది మట్టిలోనికి. ఈ మట్టిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి. ఈ మట్టిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. మంచి పోరాటం పోరాడ నిర్ణయించుకో, విశ్వాసమును నీవు కాపాడుకో. మంచి పోరాటం పోరాడ నిర్ణయించుకో,
విశ్వాసము నీవు కాపాడుకో. జీవిత పరుగు పందెం ముగించు వేళలో, జీవిత పరుగు పందెం ముగించు వేళలో, జీవ కిరీటం పొందుటకు సిద్ధం చేసుకో. జీవ కిరీట పొందుటకు సిద్ధం చేసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఇంత చక్కటి పాటను మొదటి 2 చరణము రాయటానికి కృపణిచ్చిన పద క్రీస్తు గారిని ప్రభు దీవించమని, పరిచయం దీవించమని ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణావస్థలో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరలోకం చేరలేక ఉత్తరి స్థలంలో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెడు అలవాట్లతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపము నుండి బయటికి రాలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 40 రోజులు సిలువ వైపు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ఏడుస్తూ ప్రార్థన పంపిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిలువ ధరించి ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మమ్మ తలంచి ఏడుస్తూ ప్రార్థిస్తున్న DMIT 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముందే చెప్పినట్టు ఒకవేళ ఈరోజు మిస్ అవుతే రేపు ఉదయం కూడా మీరు వచ్చి తపస్సుగాల మొదటి వడకంలో అనుగ్రహ వడకంలో పాల్గొనండి. వెల్కమ్. If you missed it today, tomorrow morning also you can come and join the first Lenten retreat in Telugu. The retreat in English, the beautiful retreat, Lenten retreat is March 6th evening to 9th afternoon. You are welcome. Book your rooms and be blessed. మార్చి నెలలో ఈ నెలలో మిస్ అయిన వాళ్ళు మిస్ కాకూడదు. ముందే చెప్తున్నాను, 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు మిస్ కాకూడదు. ప్రత్యేక వడకం పాల్గొనండి, దీవించబడండి. వచ్చేవాళ్ళు తప్పనిసరిగా జెరాక్స్ ఆధార్ కార్డు తీసుకురండి. బీ బ్లెస్డ్. ఈ తెలుగు వడకమైన వెంటనే మరునాడు ప్రయాణం చేస్తూ విజయవాడలో 28, 29 ఈ 2 రోజులు సాయం సమయమున క్రీస్తురాజపురంలో ప్రత్యేక రాత్రి సాయం సమయమున ప్రార్థన జరుగుతుంది. రండి. విజయవాడ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ దయచేసి ఫోన్ చేయండి. అన్ని విచారణ కదిలి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఇన్ విజయవాడ immediately after this retreat, next day we have to travel and we reach Vijayawada, and 28th evening, 29th evening we'll be having special convention, London convention in Christurajapuram. Please convey this message to as many people in Vijayawada and send them. శ్రీకాకుళం మేత్రాని వారు చాలా భారముతో నా పేద బిడ్డలకు దయచేసి వాక్యం బోధించడానికి రండి అని ప్రేమతో పిలిచారు. అందువలన మార్చి 1 ఆ రోజంతా ఉదయం 9 నుంచి 4 గంటల వరకు, మార్చి 2 సాయం సమయమున, మార్చి 3 సాయం సమయమున ప్రత్యేక
ధ్యాన వడకం అక్కడ జరుగుతుంది. ప్రజలందరినీ కదిలించి తీసుకురావడానికి విచారణ గురువులందరూ ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రార్థన కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. పేద బిడ్డలకు సువార్త రావాలని ప్రభుని ప్రార్థించండి. బిషప్ గారు చాలా భారంతో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తున్నారు. ఫాదర్స్ అందరూ కృషి చేస్తున్నారు. వాళ్ళందరి కృషిని ఆశ్రయించుకుని ప్రార్థించుకోండి. ఎస్, March 1st, 2nd and 3rd. March 1st 9 to 4 o'clock and March 2nd evening, March 3rd evening, Bishop of Srikakulam with a great burden is arranging a great convention for the whole diocese. Metrasan style. Please pray for the wonderful bishop who is having such a great burden for those souls and organizing this, and all the priests who are really working very hard. ప్లీజ్ ప్రే ఫర్ దమ్. శ్రీకాకుళం ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రజలను రప్పించండి. అంత దూరం మేము ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం ట్రైన్లో. దయచేసి ప్రయాణంలో తోడుగా దేవుడు ఉండాలని ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. Psalm 90:6, కీర్తన 96వ వచనం. అది వేకువ ఎదిగి పూలు పూయును, సాయంకాలమున వాడిపోవును. నా జీవితం నీ జీవితం. అప్పుడు దాకానే మనం పాడగలుగుతాం, ప్రేమించగలుగుతాం, ఆత్మలను రక్షించగలుగుతాం. ఛాన్స్ అయిపోతుంది, తర్వాత వాడిపోతాం, తీసుకుపోయి పారేస్తారండి. కొన్ని చోట్ల అలా కూడా చెప్తారు, ఎప్పుడు పారేస్తారంటారు. అలాంటి మాటలు కూడా వాడతారు, ప్రజలు తెలుసు అన్నారు మీకు. అండ్ యూ జస్ట్ blossom in the morning, you wither away in the evening. By the time you have to complete this wonderful love ministry which God has given to save souls. Psalm 90:6. యెషయా 47:8 కూడా అలాగే చెప్తుంది. Isaiah 47:8 also says. 2 Corinthians 2:14 చివరి ప్రార్థన పాట. 2 Corinthians 2:14, 2 Corinthians 2:14. ఏలయన ఆయన మా ద్వారా ప్రతి స్థలముందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను వ్యాపింపచేయును, మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ముందుకు నడిపించుచున్నాడు. The beautiful ministry that we do is like a fragrance for the people to spread this love of Jesus. That's what 2 Corinthians 2:14. దేవా, ఎంతమంది ప్రభా మొన్నటి రోజు నుంచి గమనిస్తున్నాను. ఏ ప్రోగ్రాం నడిపించినా ఈ రోజుల్లో 5,000 మంది 6,000 మంది దాకా చూస్తున్నారు. తండ్రి, ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపిస్తున్న ఈ బిడ్డలను చూస్తున్న వారిని సిలువ నుండి ఆశీర్వదించము దేవా, ఆశీర్వదించము దేవా. కొన్ని రోజులే ప్రభా, ఎవరు నెక్స్టో తెలియదు. ఆ టైం లోపల అందరినీ ప్రేమించి నా ఆత్మ వారి ఆత్మ అనేక ఆత్మలతో నీ సన్నిధికి వచ్చినట్టు సిలువ నుండి మమ్మ దీవించమని. నా వెనుక ఎంతమంది కృషి చేస్తున్నారయ్యా, తెర వెనుక వాళ్ళందరినీ దీవించమని, సిలువను తీసుకెళ్తున్నటువంటి బిడ్డలను దీవించమని. అయ్యా, స్టూడెంట్స్ ప్రేయర్ ఎవరైతే ఎంతోమంది రాస్తున్నారో భయపడుతున్నారయ్యా, అందరి సంవత్సరం స్టూడెంట్స్ ప్రేయర్ ద్వారా దీవించబడును గాక, గొప్ప రిజల్ట్తో సాక్ష్యం చెప్పుదురుగాక ప్రభా. పాడి ముగించే లోపల ఈ దీవెనలు నేను కోరుకొనని కొన్ని విషయాలు మీరు కోరుకున్నదన్నీ జరుగునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తా. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వులా ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. వాడిపోక ముందే సుగంధ వాసననిచ్చే
పువ్వులాగా జీవించే పిలుపు నీదేగా. వాడిపోకముందే సుగంధ వాసననిచ్చే పువ్వులాగా జీవించే పిలుపు నీదేగా. వాడిపోకముందే నీ సంతతి వారికి, వాడిపోకముందే నీ సంతతి వారికి దీవెనలు వదలి వెళ్ళి వరము కోరుకో. దీవెనలు వదిలి వెళ్ళి వరము కోరుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. రెండు సంవత్సరాల ముందు అమ్మ మరణ వర్ధంతి సందర్భంగా ఈ పాట పాడాను. మా మమ్మీ అదే నేర్పించింది. మా ఇంటిలో పనిచేసే వాళ్ళందరినీ ప్రేమతో అందరికీ భోజనం పెట్టేది. ఆ పుణ్యం నాకు ఈరోజు ఈ ఆశీర్వాదంగా మారింది. మా డాడీ పాపం అందరినీ గురించి ఆలోచించేవాడు. ఆ పుణ్యం నాకు దొరికింది. వాళ్ళు వదిలి వెళ్ళారు సందడికి. నాకు మనం కూడా వదలాలి ఒకరోజు ప్రజలకు. అనికే పాట ముగిస్తాం. ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇతరుల కోసం జీవించుటకు ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈరోజు పాడిన పాటను బట్టి ప్రభు చిత్తమైతే బుధవారం నాడు దొరికెను ఈ అవకాశం, దొరుకదు ఈ అవకాశం. దానిని సాయం సమయం 8 నుంచి 8:30 వరకు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ క్యాప్షన్ తెలుగులో సరియా అని చెప్పేసి లైవ్ చాట్లో మీరు పంపవచ్చు. మీకోసం ప్రార్థిస్తాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక కొంతసేపట్లో ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని ఆశీర్వదించి యేసుతో 40 రోజులు రక్షణ యాత్ర సిలువ యాత్రలో సిలువ వైపు చూస్తున్న మీకు ఆరోగ్యం దయచేసి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా దీవించి కాపాడునుగాక. According to the song, may we meditate that our life is very short, so that we can spread the fragrance of love in the name of the Father, and of the Son, and of the Holy Spirit. May the Lord bless you and grant you all the favors you look unto the cross now and forever. O Naruda Manavuda, ఈ లోకములో నీవు జీవించటం ఒకేసారి జీవించిన
ఉన్నతమైన జీవితం ఎన్నుకో.